హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఈరోజు మనందరినీ కూడా ఉరికిచ్చడానికి వచ్చేసాడు ఉరుకు పటేలా అంటూ కూడా తేజస్ అండ్ అలాగే ఖుష్బు. సో మరి ఆ మూవీ యొక్క సంగతులు ఏంటా అనేది కూడా మనం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే September 7th వినాయక చవితి సందర్భంగా ఆ మూవీ రిలీజ్ అవుతుంది. హలో, హాయ్ 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 చాణక్య. ఎలా ఉన్నావు బ్రో? సూపర్. అండ్ ఖుష్బు, హౌ ఆర్ యూ? యు ఆర్ లుకింగ్ గార్జియస్. Thank you so much. అంటే స్టార్టింగ్ లో అదే ఈ బిస్కెట్లు మాత్రం అమ్మాయిలకైతే Only just to say that you're saying that. నో నథింగ్ లైక్ దట్. then okay. ఇట్స్ కేమ్ ఫ్రమ్ హార్ట్. అందరు సే Okay. సో తేజస్ బ్రో, యా సో హుషారు తర్వాత ఇప్పుడైతే ఉరుకు పటేలా, మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు? ఏం చెప్తావు? ఏం చెప్తా అంటే ఎందుకు వచ్చింది? అంటే బేసిక్గా ఆ సినిమా తర్వాత సరే గ్యాప్ రాలేదు, ఇంకా వచ్చింది అన్నట్టే. Okay. కానీ వచ్చే కథలు దే ఆర్ నాట్ లైక్ అంటే రెగ్యులర్ కథల్లోనే ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ లిటిల్ వాకీ. సో లక్కీగా వివేక్ మన డైరెక్టర్ వచ్చి ఇట్లాంటి వాకీ కథ ఒకటి చెప్పాడు, తెగ నచ్చింది. సరే పోయా ఇంకా కూర్చుందాం దీని మీద అని చెప్పి ఒక 2 years ఆ జర్నీ అలా జరిగి కొన్ని ప్రొడ్యూసర్లు చెప్పాం. కొంతమంది ప్రొడ్యూసర్లు వెళ్తే ఆబ్వియస్లీ బిజినెస్ వర్కౌట్ అంత కాదు, అంత బడ్జెట్ నీ మీద. దో ద స్క్రిప్ట్ ఈస్ వెరీ, ఎవ్రీ వన్ లవ్ ద స్క్రిప్ట్. Okay. బట్ అగైన్ మార్కెట్ ఏంటి, మన మార్కెట్ ఏంటి, అవన్నీ దోస్ లాజిక్స్ కేమ్ ఇన్ టు ప్లేస్. అప్పుడు మా బాధ తట్టుకోలేక మా అయ్య నన్ను చూసి వివేక్ గారిని చూసి మీరిద్దరిటే ఇట్లా కాదు, నాకు కథ ఏందో చెప్పారు బాబు అంటే కథ చెప్పా. కథ నచ్చి ఈ సైడ్ ఓకే ఓన్లీ కథ బాగుంటేనే చేస్తానని క్లియర్ చెప్పి ఆయనకు లక్కీగా కథ నచ్చి అప్పుడు మనమే చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ప్రొడక్షన్లో దిగారు. సూపర్. కొడుకు మీద నమ్మకం పెట్టుకున్నారు అండ్ మిమ్మల్ని ఒకసారి ప్రూవ్ చేపించాలి అని చెప్పేసి. మళ్ళీ అది మా అయ్య అట్లా కాదు, నీకు కథ నచ్చితేనే నేను చేస్తా, Okay. ఏదో ఊరికే డబ్బులు పెట్టేసి మా కొడుకుని హీరోగా చూద్దాం అనేది ఏం లేదు, అస్సలు లేదు. ముందే స్టార్ మార్క్స్ లో కండిషన్స్ అప్లై అంటే కండిషన్స్ అప్లై అని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి దెన్ మా బాధ తట్టుకోలేక వివేక్ నాది అప్పుడు స్టార్ట్ చేశాం. అండ్ కమింగ్ టు ఖుష్బు, సో అక్షర అనే క్యారెక్టర్, యువర్ డన్ ఏ అక్షర క్యారెక్టర్. Yeah. సో ఆన్ స్క్రీన్ కమింగ్ టు ద టీజర్ వైజ్ యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్. ఆ ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి భయపెట్టేశారు. వై? ఎందుకు అలాగా? Why did you scare people? Scare people like this. That's a very interesting story. So you don't want to reveal now? No. You can't, you have to watch the film. అయితే 7th వరకు వెయిట్ చేయాలి. Even if I'll sit here and I'll try to explain, no, I won't be able to, because it's a lot. You have to go to theaters to watch it. So yeah, firstly you'll find it, it's nice chinna pilla, cute, Wow. cute chala, you know. మంచి అమ్మాయి, girl next door. Yeah, but then Slowly it will keep transforming into something. yeah. కానీ కమింగ్ టు ద టీజర్ వైస్, సో పీపుల్ రెస్పాన్స్ అనేది ఎలా ఉందంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు అరే టైటిల్ చూడగానే ఉరికిచ్చేటట్టు అన్నాడే తేజస్ చాలా రోజుల తర్వాత వచ్చి ఈ టైప్లో ఉంది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఏంటిది అని ఒక టాక్ మాత్రం వచ్చింది. Correct. అంటే ఒక్కసారిగా దానికి దీనికి సంబంధం లేకుండా చేసినారు. అవును. సో అది ఎలా ప్లాన్ చేసినారు అసలు? అంటే బేసిక్గా కథ మెల్లగా ఇట్స్ ఎంటర్టైనర్. సో మళ్ళీ ఇక్కడ ఫన్, ఒక హ్యాపీగా లక్కీ గై, వాడికి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్, ఊరు, ఒక చదువుకున్న పోరిని చేసుకుందాం అనుకుంటాడు, అనుకోకుండా ఈ అమ్మాయిని కలుస్తాడు, ఈ అమ్మాయి ఇడికి పడుతుంది, అన్నీ వాడికి కావాల్సినట్టు జరుగుతుంటాయి. ఏందబ్బా అంత స్మూత్గా జరుగుతుంది ఏంటి అనేది, ఇంటర్వెల్కి ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది అప్పుడు ఉరికిస్తా. అప్పుడు ఆ థ్రిల్లర్ కామెడీ ఇట్ గో ఇంటు దట్ జానర్. ఓకే. దెన్ ఒక టోటాలిటీ ఉంటుంది సినిమా మొత్తానికి, అరే సినిమా అయితే బాగా చేసిండ్రా అనేది అయితే వస్తుంది. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మంచి ఎంజాయ్, మంచి సినిమా చూసి వచ్చినారా భయ్, 150 రూపీస్ మీకు వర్క్ వేస్ట్ కాలేదు, వర్త్ వర్మ అన్నట్టు వస్తుంది. థియేటర్లో నుంచి అయితే ఉరికిచ్చారుగా, అక్కడ అయిన తర్వాతే గుండెల్ని మాత్రం ఉరికిస్తారు. అదిను ప్లస్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ. సో మెయిన్గా అయితే ఉరుకు పటేలా అనేటప్పటికీ సో ఆ నేటివిటీ, సో ఆ సర్పంచ్ అని చెప్పేసి సో ఈ టైప్లో తీసుకొని వచ్చారు. అంటే ఒక పల్లెటూరులో జరిగే ఒక సిచ్యువేషన్, అంటే తెలంగాణ పల్లెటూరులో జరిగేది. కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునేటప్పుడు సో ఎప్పుడైనా కానీ ఇన్స్పిరేషన్ కానీ అలా ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు. యాక్చువల్లీ డైరెక్టర్ ఏంది అంటే వై రోట్ పటేలా, ఆ క్యారెక్టర్ ఏంది అంటే వాళ్ళ గ్రాండ్ మదరు వీడిని చూసి ఈడు పెద్ద పటేలా, వీడికి అంత సీన్ ఉందా అని అనుకునేదంట. అప్పుడు వీడిని పటేలా అని వాళ్ళ గ్రాండ్ మదర్ యూస్ టు కాల్ హిమ్ పటేలా. సో హీ రోట్ వన్ క్యారెక్టర్ కాల్డ్ పటేలా. Then I said, we'll name the hero's name only is Patela.
అసలు వాడి నిజం పేరేంటి అది మీరు సినిమా చూడాలి. ఓకే, నిజం పేరు కోసం మూవీ చూడాలంటారు. అలా అని కాదు, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఎలిమెంట్. అండ్ ఖుష్బు, సో when you got an opportunity in this movie, so what are the main elements to select this movie? So I selected this film. I said yes for the film because the narration which Vivek did, it was really good. I was really impressed. So how he was explaining me everything and the graphs of the story and how it's going to turn out and how my character was, that the way he explained. So I was really impressed and immediately I said yes. Oh. Yeah. సో ఇప్పుడైతే మరి ఖుష్బు గురించి నువ్వు చెప్పాలి బ్రో. సో తనని క్యాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో ఈవెన్ డైరెక్టర్తో పాటు మీరు కూడా ఒక ఆప్షన్ అనేది తీసుకుంటారు, లాట్ ఆఫ్ ఆప్షన్స్ చూసుంటారు. సో తనని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? I think she fit, అంటే we saw the video, Vivek showed me that video. Once he showed me that video, I was like, okay, పిలుద్దాం ఒకసారి. లైవ్లో చూసి అక్కడ ఫోటోల్లో వీడియోల్లో చూస్తే కాదు మనకి, ఈ లైవ్లోనే చూడాలి, చాలా మోసపోతాము ఫోటోలు చూస్తే అని చెప్పి నాకు నచ్చి ఐ సైడ్ ఓకే పిలిపిద్దాము అని, ఒక లుక్ టెస్ట్ చేద్దాము, మన పేరింగ్ ఎట్లా ఉంది, బాగుంటుందా, క్యూట్గా ఉందా, అంటే ఆమె క్యూట్గా ఉంది, ఇద్దరు కలిసి క్యూట్గా ఉన్నారా లేదా అనేది చూసి అప్పుడు కాస్ట్ చేసాం. మెయిన్గా ఈ మూవీ ఫస్ట్ టైటిల్ ఏదైతే ఉందో పటేలా అని అనుకునింది, ఉర్కు పటేలా అని మీ ఐడియానే అంటగా. అవునవును. సో బేసిక్గా గెట్ నేనేదో ఆలోచించేసి లైక్ గెట్ ఎలక్ట్రిఫైడ్, గెట్ దిస్, గెట్ షాక్డ్, ఆల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఉరుకు, హీస్ రన్ ఆన్ ద రన్ ఫ్రమ్ ద ఇంటర్వెల్, హీస్ ఆన్ ద రన్. తెలుగులో ఉరుకంటాం, తెలంగాణలో ఉరుకంటాం. సో నేను అరే ఉరుకు పటేలా పెట్టిద్దాంరా అంటే, కొంతమంది చెప్తే ఉరుకు పటేలా ఉరుకు అని పెట్టారు. ఉరుకు పటేలా ఉరుకు, అప్పుడు 3 వద్దు, ఉరుకు పటేలా చాలు అని చెప్పి ఉరుకు పటేలా ఫిక్స్ చేసి. ఓకే. అండ్ అబౌట్ డైరెక్టర్ వివేక్, యా, సో వాట్స్ ద బెస్ట్ థింగ్? హీస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. సో ఎంత ప్రెషర్ ఉన్నా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే హీ హ్యాస్ టు ఆల్ క్రాఫ్ట్స్, హీ హ్యాస్ టు హ్యావ్ కమాండ్. మనోడు కొత్త సినిమా, ఫస్ట్ సినిమా, సో వాడికి మళ్ళీ కొన్ని చెప్పారు, మనకు తెలియదు, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. లక్కీగా ఇట్ ఇస్ సూపర్ టీమ్ ఎఫర్ట్. వీ గాట్ అ గ్రేట్ డిఓపి, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్, అన్నీ కుదిరినాయి అన్ని సినిమాకి. అండ్ ఖుష్బు, సో వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద తేజస్? Best thing? Okay. Till now the people doesn't know. So you have to say that one. In bro, ఏదైనా చెప్తారా సీక్రెట్? Sometimes, sometimes I find him, he's different for me, but I don't know how he's with the other people. So ఒక మల్టిపుల్ పర్సనాలిటీ. yeah, Okay. he has అపరిచితుడు. yeah, that is అపరిచితుడు. true. Multiple personalities, but the personality he has with me is very nice, very kind, very he's taking care if I'm good. So yeah, it's very nice. నాకు ఆప్షన్ లేదుగా, చూసుకోవాలిగా. అంతే కదా, మా హీరోయిన్ కదా, ఊరికి పోతే మళ్ళీ కష్టంగా, కష్టం కదా. అందుకోసం. బట్ జనరలీ ఐఎమ్ ఫుల్ చిల్ జనరలీ. బట్ ఈ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ ప్రెషర్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ కొంచెంసారి స్ట్రిక్ట్గా ఉంటా, కొన్నిసార్లు అరుస్తా. సో అది మల్టిపుల్ జానర్స్ అండ్ పర్సనాలిటీ డిసార్డర్ ఏమో. అండ్ ఏంటంటే ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక టాక్ అనేది కూడా బయట ఉంది. సో ఇట్స్ లుకింగ్ లైక్ అనే షేడ్స్ అనమాట, అంటే డీజే టిల్లు షేడ్స్ కైండ్ ఆఫ్ మీ యాటిట్యూడ్ కానీ అనుకున్నా. ఎందుకంటే అలా ఉంది ఇది. నో, ఐ థింక్ బికాస్ సిద్ధు ఇంత బాగా చేసిండు కాబట్టి టిల్లులా ఆడికి ముద్ర పడిపోయింది జనాలకి. అరే అది ఇప్పుడు కొత్త పాపం, ఇప్పుడు కొత్తగా చేసినా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు మనోడికి, ఆ ప్రెషర్ కూడా ఉంటుంది తనకి. బట్ దే వాజ్ నో ఇన్స్పిరేషన్ అట్ ఆల్. అసలు పోలికి లేదు, నాకు అసలు ఆ మైండ్లో లేదు. నేను ఎలా ఉంటానో అలానే తీద్దామని అనుకున్నాం. ఓకే. సో వివేక్ ఆల్సో నోస్ మీ, హీ ట్రావెల్డ్ విత్ మీ, ఈ బాడీ లాంగ్వేజ్ తెలుసు, వీడు తెలుసు. సో అసలు నో వాట్స్ ఎవర్ అది లేదు. సో మొత్తానికైతే ఈ మూవీలో అంటే బయట తేజస్ ఎలా ఉంటాడో మూవీలో కూడా అలాగే ఉంటారా? ఆల్మోస్ట్ 70%. 70%, 30% మాత్రం ఉండదు. ఆ ఉరుకు కూడా అనే ఉండవు, నన్ను ఉరికిచ్చేది అంత లేదు, పుట్టి సినిమా ఉరికిస్తుందని. ఇప్పుడు సినిమా ఉరికిస్తుంది. సో మెయిన్గా అయితే దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే. డాడ్ని ఒప్పించడానికి ద బెస్ట్ థింగ్ ఈ మూవీలో అంటే అంత కనెక్టివిటీగా ఏమనిపించింది? ఐ థింక్ ఫర్ హిమ్ యూ షుడ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. బట్ నేను వాట్ అంటే పర్సనల్గా సన్గా కూడా మీకు చెప్పే ఉంటారు కదా? లేదు, అంటే ఫస్ట్ ఎప్పుడు కదే. ఓకే. హీ ఓన్లీ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ బిలీవ్డ్ యాజ్ అ టీమ్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ అ గుడ్ ప్రోడక్ట్ అని నమ్మకం అయితే ఉంది. లేకపోతే మా ₹1 ₹2 కూడా పెట్టాడు. అదైతే క్లారిటీ. బ్రో ఇంత ఓపెన్గా చెప్తుందో తెలుసా? మరి నా గురించి నాకు తెలుసు కదా. ఓకే. ఏంటంటే ఇన్ఫ్యాక్ట్
మా ఫాదర్లు కూడా అలాగే ఉంటారు. అందరు ఫాదర్ అట్లనే ఉంటారు, యా ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాను. Right. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ మనీ. సో ఇవి చూద్దాం, ఆ వాల్యూ వర్త్ ఆడియన్స్ నాకు తిరిగి ఇవ్వాలి. ఇస్తారు. ఏంటంటే ఆ ట్రైలర్ టీజర్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా. అండ్ రిలీజ్ కూడా మనకైతే వినాయక చవితి అప్పుడే పెడుతూ ఉంటాం. ఎస్, అది ఆశీస్సులు ఉండాలని, యా హోప్ఫుల్లీ ఆ పూజ రోజు అన్నీ బాగా జరగాలని కోరుకుంటా, అంతే. యా అండ్ సో ఉరుకు పటేలా ద సాంగ్స్ ఆల్సో వెరీ నైస్ అండ్ యువర్ అపీరెన్స్ ఆల్సో వెరీ నైస్. సో ఎనీ అప్రిసియేషన్స్ యూ గాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కైనా? Yeah, they love me. Even though I'm not looking good, they love me. I know All that. good. Not looking No, good. my family. I'm talking about my family. గరికి మురికి దాల్ బరాబర్ ఇట్ విల్ బి. Yeah, but అందుకనే no, వాళ్ళు I'm not dal barabar for them. I'm special. But yeah, everyone, people were appreciating, you know, the choreography of the song, and they were appreciating how it came out. Like visually, it was very nice. So people were appreciating the colors, the framing. So yeah, everyone was appreciating everything, not only me, but everything in the song. యా Yeah. ఓరుమైలోడ సాంగ్ ఉంది. సో వెన్ వి ఫస్ట్ వి థాట్ ఇట్లా సాంగ్ చేద్దాము, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి సాంగ్ పాడిద్దాము. Yeah. ఒకటి సింగిల్, సో ఇట్ ఓన్లీ ఫీమేల్ వర్షన్, దేర్ ఇస్ నో మెయిల్ వర్షన్. సో ఆబ్వియస్లీ అమ్మాయి ఫీలింగ్ ఇన్ టువర్డ్స్ ద హీరో అని, దట్స్ బ్యూటిఫుల్ సాంగ్ ఓరిమాయలోడ అని. యా సో అది ఇప్పుడు ఎక్కడ చూసినా అది నడుస్తుంది. నడుస్తుంది. అండ్ పట్నం పిల్ల ఆల్సో ఇస్ అన్ ఎనర్జెటిక్ సాంగ్. Yeah. సో రెండు ఉన్నాయి. ఇంకోటి ఉంది ఓకే మేడం మోగని అని, అది రిలీజ్ చేస్తాం, అది కూడా క్రేజీ ఉంటుంది. అంటే అది స్లో సాంగ్ మెలోడీ? అది ఫుల్ డాన్స్ నంబర్, సంగీత్ లాగా. Orimaya Loda, I didn't know about the lyrics. So I only heard that in Telugu. And once I got to know the lyrics in English, oh my god, I was like, wow, this is so nice, because it's so deep. If you are, you know, dedicating that song for your loved ones, my god, it's very nice. యా ఓకే. సో ఇన్ రియల్ లైఫ్ యూ షుడ్ ఆస్క్ హర్, హూ డిడ్ యూ డెడికేట్ దట్ సాంగ్ టు? యా వీ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ దట్. సో హూ విల్ యూ డెడికేట్ ఓరిమాయలోడ సాంగ్ టు ఇన్ రియల్ లైఫ్? Maybe someone in future, I don't know. ఇన్ ఫ్యూచర్? ఫ్యూచర్ ఐ యామ్ సేయింగ్ నౌ. Now Now I don't have anyone. No one is there? Okay, for example, for the film sake, you can dedicate this song to Tejas? Yeah. ఏ ఒరిజినల్లీ యా తేజస్. They just told me to say that. Thank Oh, okay. Nice. And ఉరికిఫైడ్. సో ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వర్క్ చేశారు. ఉరికిఫైడ్, ఉరికిస్తున్నారు, ఉరికిస్తారు. సో మరి రమణ గారితో వర్క్ చేశారు మీరు. ఆయన టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఆయన మీ ఫాదర్గా యాక్ట్ చేశారు. Yeah. సో ఎలా అనిపించింది మీకు? అసలు చాలా డిఫరెంట్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే హీస్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఇప్పుడు ముందు ఉలచారు బిర్యానీ ప్రకాష్ రాజ్తో చేసినప్పుడు అసలు ఆబ్వియస్లీ ఐ విల్ బిగిన్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆల్సో దేర్ ఫస్ట్ సినిమా. బట్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ యాక్టర్ అనేది, ఈయన అసలు యాక్టింగ్ చేసినట్టు ఉండదు. నిజంగా నా ఫాదర్ లెక్కే, నేను ఆడ కొడుకు లెక్కే ఉన్నాను. ఓకే. సో భలే చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో నైస్ టైం, అసలు ఫుల్ టైం పాస్, వెరీ నైస్ వర్కింగ్ ఇది. కానీ ఇండస్ట్రీలో ఒకటి ఉంది ఏంటంటే, సో ఎవరైతే వాళ్ళ కొడుగ్గా అంటే రమణ గారి కొడుగ్గా ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆ ఇద్దరు కాంబినేషన్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. అండ్ ఇందులో కూడా మనం అట్లాంటి చూడొచ్చా? 100%. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్. ఓకే. అసలు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మంద అవుతారు, అన్ని కలిసి చేస్తారు. సో ఫుల్ బిందాస్ ఉంటారు ఫాదర్స్. అసలు ఇట్లా ఉండాలి ఫాదర్స్ అన్నాను అనిపిస్తుంది మీకు. దట్ షుడ్ బి ద బాండ్. సో రియల్ లైఫ్లో అంటే మరీ మీ అయ్యతోటి కూర్చొని తాగమనట్లేదు, కానీ తాగితే బాగుంటుంది, ఏముంది, అంత ఓపెన్గా ఉండాలి ఇప్పుడు. మరి రియల్ లైఫ్లో మరి తేజస్ అంకుల్తో కూర్చొని ఇలా ఫుల్ చిల్? ఫుల్ చిల్ కాదు, మీటర్ చిల్. మీటర్ చిల్, దానికి కూడా ఒక మీటర్ అనేది మీటర్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మనం సపరేట్గా వెళ్ళిపోతాం అనుకో, అది వేరే విషయం. వెళ్ళాలి, అంతే. వెళ్ళకపోతే మనల్ని ఉరికిస్తాడు, అంతే. సో కమింగ్ టు దిస్ మూవీ, కానీ సో మూవీలో మెయిన్గా సో ఎక్కువగా మనం చెప్పుకోవాలి అని అంటే థ్రిల్లర్ అని చెప్పుకోవాలా, లేకపోతే యూత్కి నచ్చే పాయింట్స్ అని చెప్పుకోవాలా? సో మెయిన్గా ఏ పాయింట్ అని చెప్పుకోవాలి? ఇట్స్ ఫన్ ఎంటర్టైనర్, ఎనీబడి, ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ వాచ్ ఇట్. బ్యూటిఫుల్ ఇమోషన్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి థ్రిల్లర్ కామెడీ, అండ్ సో ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. కంప్లీట్ ఎంటర్టైనర్, ఫుల్ పక్కా ఎంటర్టైనర్. సో ఐ హావ్ టు ఆస్క్, వచ్చే ముందు తేజస్, మరి నేను చాలా రోజుల నుంచి ఆ టీజర్ చూసిన తర్వాత నుంచి అనుకుంటున్నాను, హుషారులో సో మీరు ఒక మీటర్ అనేది చూపించారు, ఇక్కడ మీటర్ పగిలిపోతుందా? అంత చెప్పలేను, కానీ డెఫినెట్గా ఇంకా మజా వస్తుంది మీకు. మరి కనెక్ట్ అయిపోతాడు, అరే భలే ఉన్నాడు పోయి, మనం కూడా ఇట్లుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఓకే. కానీ సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది లేదు, నాకు తెలియదు, అనవసరంగా ఇరుక్కుంటే కదరా వీడు అనేది ఆడియన్స్ ఫీల్ అవుతారు.
అండ్ ఏంటంటే సో చదువుకున్న అంటే మన చదువురాని వాళ్ళకి మొత్తం చదువు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు ఇది ఒకటి ఎగ్జాంపుల్లా ఉంటుందా? అంటే నిజం చెప్పాలంటే నేను కూడా పెద్ద చదువుకోలే. ఇంతకు ఆ చదువు గురించి మాట్లాడుకుందాం. అందుకనే నాకు కూడా చదువుకున్న పోరేని చేసే అదైతే లేదు, ఎందుకంటే పెళ్ళి నా వల్ల కాదు. కానీ సినిమాలో అయితే ఉంటుంది, మజా వస్తుంది. మజా వస్తుంది. సో టెల్ మీ, సో వాట్స్ యువర్ స్టడీస్? Oh, so yeah, I've done graduation from IT. In IT. సో ఐటీ నుంచి ఇట్లా వచ్చారంట బ్రో. అదే సమ్ డెస్టినీ మేబీ. యా, డెస్టినీ మేబీ. డెస్టినీ. హౌ ఫ్రమ్ ఐటీ హౌ యూ No, కేమ్ టు బికమ్ an actress? Yeah, that is a very long story, I would say. But yeah, when I was a kid, I used to love. Being an actor is something, if you're watching TV or something, you want to be like that. Right. You want to try that, right? So growing up, I didn't know that I want to be like that. But yeah, once I got that opportunity when I was in college, that time I knew that I want to be that. I want to be an actor. I want to be in front of camera. Okay. So, but my study background, my father is very strict with the studies. So he was like, no, I want you to be a scientist or something, like something good. Scientist? Very, Bro, yeah. విన్నావా ఇది? Because వాళ్ళ అయ్యా ఈమెను కనిపెట్టిండు కదా, మరి సైంటిస్ట్ no, వాళ్ళ అయ్యే సైంటిస్ట్ సైంటిస్ట్ అయినప్పుడు తను కూడా సైంటిస్ట్ అవ్వాలని కోరుకోవడం తప్పలేదు. what you will expect with a maths professor? So he used to be a maths teacher, right? ఓకే. So he has that mindset that no, I want you to be a a very studious, and you have చూసినా to. చదువుకు అంత వాల్యూ ఉంది. అందుకే చదువైన అమ్మాయినే చదువుకున్న తీసుకొని పోరి Yeah. చదువుకున్న పోరి కోసం ఇంత తప్పలు తిప్పలు. చదువుకున్న అమ్మాయినే మరి హీరోయిన్ గా కూడా పెట్టుకున్నావు ఈ మూవీ. Exactly. యా. Yeah, but eventually something like I changed my path, and I convinced my father, and now they all are supporting me. So it's a long journey, but yeah, it's a long story. I cannot finish this అదే story. అది దానికి ఇంకో ఇంటర్వ్యూ పెట్టాలి ఇప్పుడు. There are also so many twists and turns, no? So now Yeah. this is better. We can do one movie for that. Yeah. With that I will so. విత్ యువర్ స్టోరీ. ఓకే. సో మెయిన్గా ఉరుకు పటేలా. సో ఉరుకు పటేలా అనేటప్పటికీ సో మన తెలంగాణ నేటివిటీకి అందరికీ బాగా నేటివిటీకి తగ్గట్టు ఉండేటట్టు ఉంటుంది, బాగా మనం వాడే భాష. అవును, వాడే భాష. వాడే భాష. కానీ ఎక్కువ నేను మళ్ళీ తెలంగాణ ఏం పెట్టి తెలంగాణ బ్యాక్ డ్రాపే తీసుకున్నాం, కానీ ఎక్కువ మనం రెగ్యులర్గా ఎట్లా మాట్లాడతామో అట్లనే ఉంటుంది సినిమా. సో ఆంధ్రోడికి అర్థమవుతుంది, తెలంగాణ వాడికి అర్థమవుతుంది అన్నీ. సో అంత యాస మీద ఏం పెట్టలే, అంత చిల్ మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లుంటుంది. కానీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ పటేలా అనేది. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కానీ పెద్దగా అందరికీ యూనివర్సల్గా అందరికీ అర్థమయ్యేటట్టు యూనివర్సల్గానే ఉంటుంది. అండ్ కమెడియన్ సుదర్శన్. క్రేజీ టైమింగ్ కదా మనోడు. ఆ టైమింగ్ అదే మీరే చెప్పాలి ఆ టైమింగ్ గురించి. కానీ అంటే సింపుల్ డైలాగ్ ఆయన చెప్తే నాకు పడిపడి నవ్వుతున్నాను నేను. ఓకే. మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఆ ఫీల్ రావట్లేదు. అంటే నేను చెప్తున్నా ఇది డైలాగు, ఇది ఇలా చెప్తే ఇలా చెప్పాలంటే ఏంద్రా చెప్తా అంటే ఆ యాస్త నెల్లూరు స్లాంగ్లో చెప్తాడు. చెప్పగానే నాకు నవ్వు వస్తుంది. సో లైక్ ఓకే పండుతుంది, ఇది బాగుంది, మంచి టైమింగ్ ఉన్నాడు. నెల్లూరుని తెలంగాణ చేసేసారు. ఓకే. సో ప్రేక్షకులు ఎవరైనా కానీ సో పండగప్పుడు మంచి మూవీకి వెళ్ళాలంటారు. కరెక్ట్. సో అలాంటి టైంలలో ఉరుకు పటేలాకి వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్లో ఒకటి వస్తుంది. సో మీరు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నేను సినిమా లవర్ని. సో నాకు కూడా సినిమాలు అంటే ఆబ్వియస్లీ పిచ్చి. నాకు కూడా అరే నేను 150 రూపీస్ నేను ఖర్చు పెట్టి నేను సినిమా చూడాలంటే నాకు బ్రెయిన్ పాడవకూడదు లోపలికి వెళ్ళిన తర్వాత. సో మీకు బ్రెయిన్ పాడవకుండా మంచి ఎంజాయ్ చేయాలి 2 గంటల సినిమా అంటే ఉరుకు పటేలా విల్ బి అ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ వినాయక చవితి 7 సెప్టెంబర్. ఒక మంచి టైంపాస్ సినిమా, బ్రీజీ సినిమా చూసి వచ్చామనేది అయితే అందుకే వెళ్ళాలి సినిమాకి. అందుకే ఉరుకు పటేలా సినిమాకి వెళ్ళాలి. ఓకే. సో వాట్ యూ సే అబౌట్ అవర్ మూవీ? సో వై షుడ్ ద పీపుల్ వాచ్ ద ఉరుకు పటేలా? Because you are getting a lot, you're getting a package of entertainment and surprising and mystery. So for that for sure you have to come to a film. Our film. Yeah, okay. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఉరుకు పటేలా గురించి మనం కూడా బోల్డ్ అయిన విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఇంకేమన్నా మనం ఏమన్నా మిస్ అయ్యామా? ఏవో నువ్వే చెప్పాలి. నాకైతే మొత్తం టెంప్లెట్ ఉంటుందిగా ఒకటి. యా, ఖచ్చితంగా ఉంటుంది టెంప్లెట్ ఉంటుందిగా. యా. సో September 7th రావడానికి గల రీజన్ ఏంటి బ్రో? బేసిక్గా నా 13th అనుకున్నాము, బట్ జనాలు చేశాడు అరే టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఆ టైంలో పెద్దగా దెర్ ఇస్ నథింగ్. సో వినాయక చవితి మంచి హాలిడే వచ్చింది. సో హాలిడే రోజున మంచి సినిమాకి వెళ్దాం అంటే ఉరుకు పటేలా అని చెప్పి
మేము ఫిక్స్ అయిపోయాం. సో 7th సెప్టెంబర్ అని డేట్ అప్పుడు ఫిక్స్ అయ్యాం. యా ఇవన్నీ చూసిన తర్వాత ప్రమోషన్స్ అన్నీ చూసిన తర్వాత కూడా మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా థియేటర్లకు ఎప్పుడెప్పుడు పరిగెడదామని చెప్పేసి ప్రేక్షకులు కూడా పరిగెడతారు. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్తారు. ఆప్షన్ లేదు. బొమ్మరిల్లు ఫాదర్ గిట్ట ఒకటే ఆప్షన్, రెండింటిలో ఒకటి పట్టుకో అంట. నీకు ఆప్షన్ లేదు, పట్టుకోవాల్సిందే. కానీ మొత్తానికైతే ఒక మంచి ప్రోడక్ట్ని మన తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నారని కూడా మాకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అని. యా సో గైస్ మొత్తానికైతే మన పండక్కి అద్దిరిపోయే ఎంటర్టైనింగ్ మూవీ, అది కూడా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఇలా అన్ని జోనర్లను మరైతే అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఉరుకు పట్టేలా వచ్చేస్తుంది. మరి సెప్టెంబర్ 7th రోజు కూడా మనైతే థియేటర్లో చూసేద్దాం. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.